మీకు తెలుసా శ్రీరాముడు ఎలా జన్మించాడో? అయోధ్యలో దశరథుడు అనే మహారాజు ఉండేవాడు. అతని రాజ్యం సుఖ సంతోషాలతో నిండిపోయి ఉండేది. కానీ అతని హృదయంలో ఒక పెద్ద బాధ ఉండేది. అతనికి సంతానం లేకపోవడం. తన తర్వాత రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు అని ఆలోచిస్తూ బాధపడేవారు. అప్పుడు రాజగురు వశిష్ఠుడు చెప్పారు, మహారాజా, యాగం చేస్తే సంతానం కలుగుతుంది అని. దశరథుడు మహర్షులతో కలిసి ఆ యజ్ఞాన్ని ఎంతో భక్తితో నిర్వహించారు. యజ్ఞం ముగిసినప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్యమైన పాయసం ఇచ్చారు. ఆ పాయసాన్ని తన 3 రాణులకు ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. శ్రీరాముడు పుట్టినరోజు అయోధ్యలో ఆనందం వెల్లివరిసింది. ప్రజలు సంబరాలు చేసుకున్నారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఇలా ధర్మానికి ప్రతీకగా, సత్యానికి మార్గదర్శిగా శ్రీరాముడు భూమిపై అవతరించాడు. రాముడు బాల్యం ఎలా సాగింది తరువాతి ఎపిసోడ్ లో చూద్దాం.